హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ చాలా ఎమ్మి రెసిపీ అండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. బజ్జీ మిర్చి ఎగ్ టమాటీ కర్రీ అండి. ఎప్పుడైనా చేసుకున్నారా? చేసుకోకపోతే మా వీడియో పూర్తిగా చూసి ఒక్కసారి వండుకున్నారంటే మళ్ళీ మళ్ళీ వండుకుంటారండి. మనం ఎప్పుడు బజ్జీ మిర్చితో బజ్జీలో వేసుకుంటాం, కానీ ఒక్కసారి ఎగ్ వేసి టమాటీ వేసి కర్రీ చేయండి, ఇంకా అదిరిపోతుందండి. సూపర్గా ఉంటుంది. సూపర్ అన్న మాట కూడా ఇంకా తక్కువే, అంత బాగుంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఎలా చేశానో ఏంటో పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో ట్రై చేయండి. పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా? రండి. ముందుగా బజ్జీ మిర్చి తీసుకోవాలండి. నేను 3 తీసుకున్నాను. పెద్ద కాయలు ఇవి, అవే చిన్న కాయలు అయితే ఒక 4, 5 తీసుకోండి. ఇవి పెద్దవి కదా, మధ్యలో మళ్ళీ కట్ చేయాలి. అలాగే టమాటాలు 3, ఎగ్స్ 3 తీసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇది కట్ చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. ఎప్పుడూ ట్రై చేయబోతు మట్టుగా ఈసారి మట్టుకు తెచ్చుకొని ట్రై చేయండి, అదిరిపోతుందండి. ఇంకా అది వండిన తర్వాత నోట్లో నీళ్ళు అలా ఊరిపోతుంటాయి, అంత టేస్ట్గా ఉంటుంది, అంత ఎమ్మీగా ఉంటుంది. నేను అంతకుముందు షార్ట్ వీడియోలో పెట్టాను బజ్జీ మిరపకాయలు, చూస్తేనే బజ్జీ వేసుకొని తినాలనిపిస్తుందని. చూసారు కదా, 4 కాయలు బజ్జీ చేసుకున్నామండి ఈవినింగు. ఆ రోజు ఈవినింగు బజ్జీ చేసుకున్నాం. తర్వాత రోజు ఇలాగా బజ్జీ కర్రీ అదే మిరపకాయ కర్రీ చేశానండి. బజ్జీ మిరపకాయలతోటి ఎగ్ వేసి టమాటా వేసి కర్రీ చేశాను, అదిరిపోయిందండి. ఎప్పుడు చిన్న మిరపకాయలు అంటే ఇంతకన్నా చిన్న ఉంటాయి కదా, దాంతో చేసేదాన్ని. కానీ ఈసారి ఈ కాయలు చూసాక ముచ్చటేసిందండి, ఇలా వండుకొని తినాలి అనేసి ఈ కాయలతో చేశానమాట. ఒక్కొక్క కాయ 4 పీసుల కింద కట్ చేసుకోండి. పెద్దవి కదా, మధ్యలో కట్ చేసి 4 పీసులు కట్ చేశానండి. అవే చిన్నవి అనుకోండి, మధ్యలో గంటు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇవి పెద్దవి కదా, మరి ఉడకాలి కదా, అన్నీ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు, చాలా బాగుంటుంది. కారం కూడా ఎక్కువగా ఉండదండి బజ్జీలు. చూసారు కదా, ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎగ్స్ అవి ఉడకబెట్టుకొని అదే టమాటీలు కట్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. చూడండి వీటిని ఎలా డెకరేషన్ చేసింది మా పాప, చాలా బాగుంది కదా, చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా. ఒక ఫోటో తీయమ్మా అంటే తీసింది, చాలా బాగా చేసింది. తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలండి. అలాగే దీంట్లోకి కొద్దిగా మసాలా తీసి రుబ్బుకోవాలి. మసాలా ఏంటంటే గసగసాలు, ధనియాలు, జీలకర్ర, ఇలాచి, లవంగి, చెక్క చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఒక స్పూన్కి అయ్యేటట్టు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఇలా గిన్నె పెట్టి అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ముందుగా పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదండి బజ్జీ మిర్చి, ఇవి వేపుకోవాలండి. ముక్క మెత్తగా అయినంత వరకు వేపుకోవాలి. మనం చూడండి గుత్తి వంకాయకి ఎలా వేపుకుంటామో అలా వేపుకోవాలి. ఇలా వేగడం వల్ల మంచి కమ్మగా ఉంటుందండి టేస్ట్. మిరపకాయ మనకి మామూలుగా ఆయిల్లో వేగితేనే మిరపకాయ ఎంత టేస్ట్గా స్మెల్ అయితే మరి తినాలనేటట్టుగా ఉంటుంది కదా. ఇవి వేగుతుంటే నాకు అలాగే అనిపించిందండి. బజ్జీ ఏదైనా సరే బజ్జీ మిర్చి టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగాలన్నమాట. చూసారు కదా, కొద్దిగా ముక్క మెత్తబడేటట్టు వేపుకోవాలి. మనం మళ్ళీ కర్రీ చేసుకునేటప్పుడు ఇంకా మెత్తగా ఉడికిపోతుంది అన్నమాట. ఇలాగ వేగిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి. ఇదే ఆయిల్లో మనం ఎగ్స్ తీసుకుని కొద్దిగా గంటలు పెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని పెంకు తీసేసి కొద్దిగా ఘాట్లు చాకుతోటి 4 వైపులు 4 ఘాట్లు పెట్టుకొని ఇలాగా మిర్చి వేగిన తర్వాత గుడ్లు వేపుకోవాలి. మీకు గుడ్లు వేపుకోవడం ఇష్టం లేకపోతే ప్లెయిన్గా కూడా వేసేసుకోవచ్చు. నేనైతే వేపేసేస్తున్నానండి. ఎగ్స్ లైట్గా వేపుతున్నాను, ఎక్కువగా కాదు. గుడ్లు వేపేటప్పుడు హైలో మట్టుకు పెట్టకండి మంట. ఎక్కువగా మంట పెట్టడం వల్ల ఎగ్స్ అలాగా వేగినప్పుడు పేలుతుంటాయి అన్నమాట. ఇలా కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది ఎగ్గు. ఇలా నేను మీడియంలో పెట్టేసి మూత పెట్టేశానండి. మూత పెట్టిన తర్వాత కాస్త వేగాక తీసేసాను.
ఎందుకంటే ఎగ్స్ ఒక్కోసారి పేలుతుంటాయండి, అందుకే జాగ్రత్త తీసుకొని చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా మెంతులు, ఒక 10 గింజలు మెంతులు వేసుకోండి. వేసుకొని ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాం కదా, అది కొద్దిగా మిక్సీ పట్టండి, కచ్చాపచ్చగా అనమాట, పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చగా పట్టండి. ఇప్పుడు అది వేసేసుకోండి. మెంతులు వేగిన తర్వాత ఉల్లిపాయ వేసేసుకొని, ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొద్దిగా వేసి వేగిన తర్వాత ఇప్పుడు మనము 3 టమాటీలు తీసుకున్నాం కదండి, అది పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను మసాలా పేస్ట్ వేసుకోవాలండి. చెప్పాను కదా, జీలకర్ర, ధనియాలు, అలాగే ఇలాచీ, లవంగి, కొద్దిగా గసగసాలు వేసి ఆల్రెడీ నేను పేస్ట్ చేసి ఉంచుకుంటామండి ఫ్రిడ్జ్లో. నేను ఆ పేస్ట్ వేస్తున్నాను, మీరు అప్పటికప్పుడు వేసుకున్నా బాగుంటుంది. అందులోనే వెల్లుల్లిపాయ, అల్లము, మరి ఇలాచీ, లవంగి, చెక్క, స్టార్ పువ్వు ఇవన్నీ వేసి పేస్ట్ చేసి ఉంచుకుంటాం మేము ఒక వారం రోజులకి. ఆ పేస్ట్ అనమాట, నేను ఒక స్పూన్ వేసాను. మీరు అప్పటికప్పుడు రుబ్బుకొనైనా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అది కోస్త వేగిన తర్వాత, పచ్చివాసన పోయినంత వరకు వేగిన తర్వాత టమాటీ పేస్ట్ చేసుకోవాలండి, మిక్సీ పట్టాను. ఇది చేత్తో మెత్తగా అయితే చేత్తో మెదిపేసుకోండి, లేకపోతే మిక్సీ పెడితే మెత్తగా అయిపోతుంది. అది వేగుతుండగా చింతపండు అండి, చిన్న ఉసిరికాయ ఉంటుంది కదండి, అంత చింతపెక్కంత చింతపండు తీసుకొని కొద్దిగా నానబెట్టుకొని ఒక 2 స్పూన్లకు వాటర్ అయ్యేటట్టు పులుపు తీసి పక్కన పెట్టుకోండి. చూసారు కదా వేపిన తర్వాత ఎలా ఉన్నాయో, మిర్చి మెత్తగా ఉంటే సరిపోతుంది, మరి ఎక్కువగా కాకుండా కొద్దిగా హాఫ్ అయ్యేటట్టు వేపాలి, హాఫ్ వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనకి టమాటీ గుజ్జు కూడా పచ్చివాసన పోయి చక్కగా ఆయిల్ తేలింది చూసారా. ఇప్పుడు ఈ టైంలో కర్రీకి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ పసుపు వేస్తాం కాబట్టి పసుపు వేయనవసరం లేదు. కారము ఒక 2 స్పూన్లు, మనకి పచ్చిమిర్చి వేసాం, దానికి ఎక్కువ కారం లేదండి, బజ్జీ మిర్చి కదా కారం ఉండదు. కొద్దిగా కారం ఎక్స్ట్రా తింటే వేసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు కారం వేసాను. తర్వాత ఇది వేగింది కదా, బాగా ముద్దలాగా ఉడికింది. ఇప్పుడు చింతపండు రసం అండి, ఒక 2-3 స్పూన్లకి వాటర్ వేసుకొని ఇలా రసం తీసుకొని వేసుకోండి. వేసుకొని కాస్త ఉడకనివ్వండి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికితే పులుపు, టమాటీ పులుపు, మసాలా అంతా చక్కగా ఉడుకుతుంది కదా, టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ తేలినంత వరకు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఆయిల్ తేలింది కదా, ఇప్పుడు అందులో ఎగ్స్ వేపుకున్నాం కదండి, అవి ఈ బజ్జి మిర్చి వేపుకున్నాం కదా, అవి కూడా వేసేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి. ఎంత బాగా ఉడుకుతుందో, మరి అందులో పులుపు, మసాలా, టమాటీ, ఉప్పు, కారం అవన్నీ పట్టినట్టు ఉడుకుతుందండి. సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఉడకనివ్వండి. అందులో కొద్దిగా వాటర్ వేయండి, టీ గ్లాసు వాటర్ ఉంటుంది కదా, దాంట్లో సగం వాటర్ వేస్తే ఇంకా బాగా రుచి వస్తుందండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి, అలాగా 2-3 నిమిషాలు ఉడకనివ్వండి. మూత పెట్టి ఉడికిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎప్పుడు కానీ చేయకపోతే ఈ వీడియో చూసిన తర్వాత తప్పనిసరిగా చేయండి. లొట్టలు వేసుకొని ఇంట్లో అందరూ తింటారండి. ఎగ్ వేసామేమో, కూర అయితే అదిరిపోయిందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. సరే ఫ్రెండ్స్, పూర్తిగా వీడియో చూడండి, చూసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, మన కర్రీ రెడీ అయిపోయిందండి. చూసారా, బజ్జీ మిర్చి ఎగ్గు టమాటా కర్రీ. చూడండి, చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. మరెందుకు లేటు, మీరు కూడా బజ్జీ మిర్చి దొరికితే తప్పనిసరిగా తెచ్చి వెంటనే తెచ్చుకొని వండుకొని తిని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకంతే ఫ్రెండ్స్, కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్కలా చేసుకుంటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, సింపుల్గా, ఈజీగా ఎంత బాగుందో కర్రీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, అప్పుడు ఎంత బాగుందో మీకే తెలుస్తుంది. నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. ఆల్రెడీ నేను తిన్నాను,
కానీ ఇప్పుడు వీడియో పెట్టి మాట్లాడుతున్నానా, అది చూస్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. తింటే ఇంకా అదిరిపోతుందండి. ఈ టేస్ట్ మిస్ అయ్యామా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. మిస్ కాకుండా చేసుకొని తినండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. తప్పనిసరిగా మీరు చేసుకొని తినండి, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. నేనైతే లొట్టలు వేసుకొని ఒక ఎగ్ వేసుకొని వేడి వేడి అన్నంతో తినేసానండి. చాలా బాగుంది, చూసారు కదా. నేను వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే అబ్బబ్బబ్బా, ఆ టేస్ట్ చెప్పలేమండి. ఒక ఉల్లిపాయ కూడా పెట్టుకోండి. నేను తర్వాత ఉల్లిపాయ పెట్టుకొని తిన్నాను. చాలా బాగుంటుందండి. తప్పనిసరిగా మిస్ అవ్వకుండా చేసుకోండి. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేసి, అదే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ ఇంకా పెడుతుంటాను, మీకు నచ్చినవన్నీ పెడుతుంటాను. ఎవరికైనా ఇంకేమైనా కావాలంటే కామెంట్ ద్వారా తెలియచేయండి. మాకు వచ్చిన వంటలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను, మీకు ఉపయోగపడతాయి అనేసి షేర్ చేసుకుంటున్నాను. మా వీడియోస్ కూడా సింపుల్గా ఈజీగా ఉండేవేనండి. అన్నీ మనకి ఇంట్లో ఉన్న వాటితోటే నేను చేస్తాను. మనకి ఎక్కువేం కష్టపడే అవసరం లేదు, ఈజీ ప్రాసెస్లోనే ఉంటుంది. సరేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్. తప్పనిసరిగా ట్రై చేయండి.